గుడ్ ఈవినింగ్ ట్రేడర్స్. సో రేపు మార్కెట్ యొక్క అనాలిసిస్ మనం ఈరోజు మాట్లాడుకుందాం అండి. సో రేపు మార్కెట్ లెవెల్స్ ఏంటి, ఏ విధమైన మూమెంట్ ఉంటుంది అనేది మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఓకే, సో మార్కెట్లో ఈరోజు బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి మనకు అరౌండ్ మనకు 56,000 అబోవ్ మనకు గ్యాప్ అయిన తర్వాతకి మార్కెట్లో మనకు కంటిన్యూగా ఫాలో అయిందండి. సో మనకు ప్రాఫిట్ బుకింగ్ జరిగింది అనుకోవచ్చు, లేదా సమ్ న్యూస్ కావచ్చు. సో మనకైతే మార్కెట్లో అయితే ఫాలింగ్ జరిగిందండి. సో మనకు ఈ ఫాలింగ్ రేపు కంటిన్యూ ఉండాలంటే మార్కెట్లో మనకు గ్యాప్ డౌన్ అయిన తర్వాత మార్కెట్లో మనకు స్ట్రాంగ్ క్యాండిల్, రెడ్ క్యాండిల్ పడితేనే మనకు అప్పుడు మనకు 55,000 కూడా బ్రేక్ అయిందంటే మనకు మార్కెట్లో ఏమైనా కంటిన్యూ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మనకు 55,000 అనేది మనకు సైకాలజీ నెంబరు అండ్ స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ ఉండదు. సో మార్కెట్లో మ్యాక్సిమం ఇక్కడికి వచ్చినా కానీ బై చేయని ట్రై చేస్తారు. సో మార్కెట్లో రేపు దాని కిందనే ఓపెన్ అయిందంటే మార్కెట్లో మనకు ఓవరాల్గా ప్రాఫిట్ బుకింగ్ జరిగే ఛాన్స్ ఉంటుందండి. నేను రేపు వచ్చేసి మార్కెట్లో హెవీ గ్యాప్ డౌన్ అయితేనే మార్కెట్లో నేను సెల్స్ ఉంటానండి. ఓకే, స్మాల్ గ్యాప్ కానీ అండ్ ఫ్లాట్ కానీ అయిందంటే మార్కెట్లో మళ్ళీ రివర్స్లో మార్కెట్ అప్సైడ్ అయ్యే ఛాన్సే ఉంటుంది. ఓకే, లేదు మార్కెట్లో హెవీ గ్యాప్ అయినా కానీ మార్కెట్లో మళ్ళీ ఒకసారి రిజెక్ట్ అయిన తర్వాతకి ఏమన్నా మార్కెట్లో అప్సైడ్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. సో ఎందుకంటే ఆల్మోస్ట్ ఇక్కడ బయర్స్ ఈ లెవెల్లో ఎగ్జిట్ అయి ఉంటారు కాబట్టి. సో మిగిలిన సెల్లర్స్ మాత్రమే. సో ఈ సెల్లర్స్ కూడా స్ట్రాంగ్ ఉన్నారంటే రేపు మార్కెట్లో మనకి గ్యాప్ డౌన్ అయిందంటే మనకు కంటిన్యూగా ఫాలో అయ్యే ఛాన్స్ ఉంటుంది తప్ప ఈ ఫ్లాట్ కానీ ఈ స్మాల్ గ్యాప్ డౌన్ అయిందంటే మార్కెట్లో మనకు మళ్ళీ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. ఓకే, సో హెవీ గ్యాప్ అప్ అయితే మాత్రం మార్కెట్లో కొంచెం వెయిట్ చేయండి. ఒకవేళ ప్రైస్ మళ్ళీ రిజెక్ట్ అయిందంటే ఇక్కడ సస్టైన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మార్కెట్లో. సో ఈ లెవెల్ మూమెంట్ వచ్చే తర్వాత మార్కెట్లో మాత్రం కంటిన్యూగా సెల్లింగ్ అంటే మన గ్యాప్ డౌన్ అయితేనే బెటర్ మనకు. ఓకేనండి, సో మనకు రేపు లెవెల్స్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీలో 55,500 అండ్ నెక్స్ట్ వచ్చేసి 55,695 అండ్ థర్డ్ వచ్చేసి 55,900. ఓకేనా, సో మార్కెట్లో ఇది మాత్రం బ్రేక్ చేయాలనుకుంటున్నాను. సో ఇది కూడా బ్రేక్ చేస్తే మనకు వచ్చేసి నెక్స్ట్ 56,200 అండి. ఓకే, సపోర్ట్ లెవెల్ వచ్చేసి మనకు 55,200 అండ్ నెక్స్ట్ వచ్చేసి 55,000 అండ్ థర్డ్ వచ్చేసి 54,800 అండి. ఓకే, సో మార్కెట్లో మనకు డైరెక్ట్ మనకు గ్యాప్ డౌన్ అయ్యి 55,000 కింద బ్రేక్ అయిందంటే మార్కెట్లో మనకు నెక్స్ట్ వచ్చేసి 54,500 అండి. సో మనం నెక్స్ట్ నిఫ్టీకి వెళ్ళిపోదామండి. సో నిఫ్టీలో మనకు వచ్చేసి డైరెక్ట్ మనకు 24,350 దగ్గర మనకు గ్యాప్ అయిందండి నిన్న మనం అనుకున్న లెవెల్. సో మార్కెట్ అక్కడి నుంచి మనకు ఫాలో అయింది. ఓకే, సో నిన్న క్లోజింగ్ ప్రైస్ దగ్గర నుంచి మార్కెట్లో మనకు కంటిన్యూ అప్సైడ్ వెళ్ళిందండి. సో యాక్చువల్లీ క్లోజింగ్ ప్రైస్ మనకు బ్రేక్ చేయాలంటే మార్కెట్లో బయర్ స్టిల్ స్ట్రాంగ్ ఉందని మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో ఒకవేళ మనకి రేపు వీళ్ళు స్ట్రాంగ్ ఉండాలంటే మార్కెట్ మనకి గ్యాప్ డౌన్ అయిన తర్వాతకి 24,200 కింద గ్యాప్ డౌన్ అయ్యి మార్కెట్లో మన స్ట్రాంగ్ క్యాండిల్ క్లోజ్ అయితే మనకు మార్కెట్లో మనకు ఫాలో అయ్యే ఛాన్స్ ఉంటుందండి. సో లేదంటే మనకు ఫ్లాట్ కానీ గ్యాప్ కానీ స్మాల్ గ్యాప్ డౌన్ అయినా కానీ మార్కెట్లో మళ్ళీ మనకు నిన్న డై బ్రేక్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఓకే, మార్కెట్లో మనకు 24,400 పైన గ్యాప్ అయినా కానీ మార్కెట్లో మనకు అప్సైడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మనకి కరెక్ట్గా క్లోజింగ్ ప్రైస్ దగ్గర నుంచి బయర్స్ వచ్చారు కాబట్టి. సో ఒకవేళ ఈ బయర్స్ మన స్ట్రాంగ్ ఉంటే మనకు మ్యాక్సిమం గ్యాప్ అయిన తర్వాతకి మార్కెట్లో మళ్ళీ అప్సైడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది తప్ప మనకు ఫాల్ అవుతుందని అనిపించట్లేదు నాకైతే. ఓకే, ఒకవేళ లేదు ఫాల్ అవ్వాలి అంటే మళ్ళీ ఫ్లాట్ ఓపెన్ అయితే మాత్రం ఫాల్ అవ్వదండి. ఓకే, మనకి హెవీ గ్యాప్ డౌన్ అయితేనే మార్కెట్లో మనకు ఫాలో అయ్యే ఛాన్స్ ఉంటుంది తప్ప ఫ్లాట్ కానీ స్మాల్ గ్యాప్ అయితే మార్కెట్లో మళ్ళీ మనకు ఈ బయర్స్ మళ్ళీ పైకి తీసుకొచ్చే ఛాన్స్ ఉంటుంది. సో రేపు నిఫ్టీ లెవెల్స్ వచ్చేసి 24,350 డిస్టెన్స్ ఫస్ట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి 24,450 అండి అండ్ థర్డ్ వచ్చేసి 24,560 అండ్ సపోర్ట్ లెవెల్ వచ్చేసి మనకు 24,200 అండి. నెక్స్ట్ వచ్చేసి 24,080 అండ్ థర్డ్ వచ్చేసి 24,000 అండి. సో మన నెక్స్ట్ సెన్సెక్స్కి వెళ్ళిపోదామండి. సో సెన్సెక్స్ కూడా సేమ్ అండి, మనకు మార్కెట్లో గ్యాప్ అయిన తర్వాతకి కంటిన్యూగా ఫాలో అయింది. ఓకే, సో ఇక్కడున్న క్లోజింగ్ ప్రైస్ నుంచి మార్కెట్లో మనకు అప్సైడ్ తీసుకెళ్లారండి బయర్స్. సో ఒకవేళ రేపు బయర్స్ స్ట్రాంగ్ ఉంటే మాత్రం మనకు గ్యాప్ అయిన తర్వాత మార్కెట్లో మళ్ళీ కంటిన్యూ అప్సైడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేదు మార్కెట్లో మనకు మళ్ళీ ఫాల్ అంటే మనకు 17,700 కింద మనకు గ్యాప్ డౌన్ అయిందంటే మార్కెట్లో మళ్ళీ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది ఫేక్ బయింగ్ అనుకోవచ్చు, లేదంటే మార్కెట్లో ఇది సెల్లర్ స్ట్రాంగ్ అనుకోవచ్చు. సో ఇది స్ట్రాంగ్ ఉంటే వీళ్ళు వీక్ ఉంటే మాత్రం మార్కెట్లో మనకు హెవీ గ్యాప్ డౌన్ అయితే మార్కెట్లో మళ్ళీ ఫాల్ ఉంటుంది. ఓకే, ఫ్లాట్ కానీ గ్యాప్ కానీ అయిందంటే మార్కెట్లో మళ్ళీ అప్సైడ్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. ఓకే, సో దీనిలో కూడా మళ్ళీ 80,500 పైన గ్యాప్ అయిందంటే మార్కెట్లో మళ్ళీ అప్సైడ్ వెళ్తుందండి. సో నిన్న జరిగినట్టు మార్కెట్లో రేపు గ్యాప్ అయిన తర్వాత మళ్ళీ జరగదు. సో మళ్ళీ ఒకవేళ జరిగినా కానీ మళ్ళీ వాళ్ళు ట్రాప్ చేస్తారో మళ్ళీ అప్సైడ్ వెళ్ళే ఛాన్సే ఉంటుందండి. ఓకే, రేపు సెన్సెక్స్ లెవెల్ వచ్చేసి మనకు 80,200 ఫస్ట్ డిస్టెన్స్, నెక్స్ట్ వచ్చేసి 80,500 అండ్ థర్డ్ వచ్చేసి 80,800 అండి. ఓకే, మన సపోర్ట్ లెవెల్ వచ్చేసి 79,700 అండ్ నెక్స్ట్ వచ్చేసి 79,380
అండ్ థర్డ్ వచ్చేసి 79,000 అండి. సో మార్కెట్లో మాత్రం కొంచెం రేపు జాగ్రత్త ట్రేడ్ చేసుకోండి, ఎందుకంటే రేపు 2 ఎక్స్పైరీస్ ఉన్నాయి. సో ట్రేడ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా స్టాప్ లాస్ పెట్టుకోండి, స్టాప్ లాస్ పెట్టుకొని ట్రేడ్ చేయండి. ఓకే, రోజు 1 or 2 కంటే ఎక్కువ చేయకండి ట్రేడ్స్. మా స్టాప్ లాస్ ఎంత అనుకుంటే అంత తీసుకొని ఎగ్జిట్ అయిపోండి. ఓవర్ ట్రేడింగ్ చేయకండి అండ్ లాస్ రికవరీ చేయాలని మాత్రం అస్సలు అనుకోకండి. ఓకే, సో రేపు ఎక్స్పైర్ అయ్యేవాటికి, రేపు మంత్లీ ఎక్స్పైర్ అయ్యేవాటికి చాలా జాగ్రత్త ట్రేడ్ చేసుకోండి. ఓకేనండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నా అనాలిసిస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఓకే అండి, బాయ్, గుడ్ నైట్.